మార్పు కాలంతో పాటు ప్రతిదీ మారుతుంది. మనుషులు, బంధాలు, మొత్తం ప్రపంచమే మారిపోయింది. కొన్ని మార్పులు ఆనందాన్ని ఇస్తాయి, మరికొన్ని బాధల్ని మిగులుస్తాయి. మన ఫీలింగ్స్ ఏవైనా కాలం అనే గమనంలో మనం ప్రయాణించి తీరాల్సిందే. కానీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మారనిది ఒకటుంది, అదే స్త్రీ తలరాత. నాటి కాలం నుండి నేటి కాలం వరకు స్త్రీ జీవితంలో అడుగడుగునా పోరాటం చేయాల్సి వస్తోంది. ఈ పోరాటంలో శత్రువులంతా అయినవారే. స్త్రీ జీవితమే పోరాటంగా మారిన ఈ సమాజంలో వారిలో మార్పు రావాలని కోరుకుంటూ అగ్నిని మించిన భగ్నం అజ్ఞాతం, సంద్రం కన్నా రౌద్రం అజ్ఞాతం, శంఖం పలికే శబ్దం అజ్ఞాతం, శ్మశానం కన్నా నిశ్శబ్దం ఈ అజ్ఞాతం. అగ్నిని మించిన భగ్నం అజ్ఞాతం, సంద్రం కన్నా రౌద్రం అజ్ఞాతం. అగ్నిని మించిన భగ్నం అజ్ఞాతం, సంద్రం కన్నా రౌద్రం అజ్ఞాతం, శంఖం పలికే శబ్దం అజ్ఞాతం, శ్మశానం కన్నా నిశ్శబ్దం ఈ అజ్ఞాతం. హలో, హాయ్ డార్లింగ్. ఏంటి రోజు ఎర్లీగా కాల్ చేసావు? ఎక్కడున్నావు? ఎవరితో అమ్మా మాడుతున్నావు? ఇవన్నీ క్లయింట్స్ నుంచి వచ్చిన కాల్స్ సార్. క్లయింట్స్ ని డార్లింగ్ అని అనకూడదు. నీకేమన్నా అవుద్ది? ఏం సార్ మిమ్మల్ని పిలవలేదనే? నిన్ను కూడా పిలిచేదేమో నా డౌట్. నువ్వు రుద్దుకో. ఓకే, ఐ విల్ కాంటాక్ట్ యూ షార్ట్లీ. ఓకే, నో ప్రాబ్లం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నిషా రాలేదా? ఇంకా రాలేదండి. ఓకే, 10 minutes లో ఫోన్ చేస్తాను. ఫైల్స్ రెడీ చేసి తీసుకురా, నేను సైన్ చేస్తాను. వెంటనే డిస్పాచ్ చేయాలి. ఈ లోపు నిషా వస్తే నా క్యాబిన్ పంపించు. ఓకే, నేను నిశా కోసం వెయిటింగ్ బాబు. Sorry, 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 say honey, say honey, say honey, say honey. Don't worry, 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 strawberry, strawberry.
ఇది చాలా హాట్ నాకు హార్ట్ ఫెయిల్ అయ్యేలా ఉంది. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. తీసిన రాగం చాలు, అక్కడ సార్ వెయిటింగ్. తినంటే పొడుగు. నిషా, నిన్న ఎండి గారు తన క్యాబిన్కి రమ్మన్నారు. జాగ్రత్త, ఆయన అది ఎలా ఉన్నారు. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్. ఇప్పుడు పావింది కదరా. ఏంట్రా కుళ్ళు చూపు, కరెంట్ షాక్ కొట్టిన పొట్టు కోతులు అయిపోయావు. ఒరే, ఇలా పావిందంటే అది అదేనంటావా? ఇంటికి వెళ్ళాక మిస్సెస్ అడగండి, చెబుతుంది. మీ మిస్సెస్ నెంబర్ అంతా? నా మిస్సెస్ నెంబర్ ఎందుకండి బాబు? ఆ. సరే గాని అవతల సార్ మీకు ఫోన్ చేస్తానన్నారు. ఓకే, అయితే నేను రెడీగా ఉంటాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. కమలేషా, కమిన్. ఈ ఫైల్ చెక్ చేశాను, కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. అవి క్యారీ చేస్తే ఈవినింగ్ బోర్డు మీటింగ్ లో పెట్టాలి. యా ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పు. బిజీయే. ఈవినింగ్ బోర్డు మీటింగ్ ఉంది. ఏంటి విషయం? ఈవినింగ్ విమలా దాబాకు వస్తావేమోనని ఫోన్ చేశాను రా. మనం కలిసి చాలా రోజులైంది కదా. నేను రాలేను, నువ్వు వెళ్ళు. సరే, ఫ్రీ అయితే గెస్ట్ హౌస్ కి రా. ఓకే, ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. లైఫ్ అన్న తర్వాత కాస్త ఎంజాయ్మెంట్ కూడా ఉండాలిరా. సరే, ఉంటాను. ఓకే, అలాగే. కరెక్షన్స్ మిస్ అవ్వకుండా క్యారీ చేసి ఈవినింగ్ బోర్డు మీటింగ్ లో పెట్టు. అలాగే సార్. చాలా రోజులు మొహం కడుక్కాను. వేస్ట్ ఫెలో. సార్, ఫోన్ చేస్తానన్నారు, చేయలేదే? అప్పటి నుంచి చేస్తానే ఉన్నాను. ఎంగేజ్ ఎంగేజ్. అలా ఎలా జరిగిందబ్బా? మీరు చేస్తాను, ఇదిగో ఇక్కడే పెట్టుకుని ఉన్నాను. అక్కడ కాదయ్యా, ఇక్కడ పెట్టాలి. Useless fellow. ఈ ఐడియా నాకెందుకు రాలేదబ్బా? నిషా గోకింది కదా, మైండ్ దోపింది. ఒకడు పీకుతా. హలో సార్, వస్తున్నా అండి. మర్యాదలు బాగున్నాయిరా. మందురా మందు. గురుగారు, ఇందులో మందుందో పురుగుల మందుందో? ఫేస్ చూసి ఫ్లాష్ బ్యాక్, స్మెల్ చూసి ఆల్కహాల్ కంటెంట్ చెప్పేయగలనరా. ముందు మంద పంచేద్దాం రండి అన్నాడు. తాళాలు కూడా ఇక్కడే ఉన్నాయి. యాక్షన్. నీతో నేను కాపురం చేయలేను. ప్రేమ పేరుతో అమ్మాయిలు మోసం చేశావని తెలిసాక నీతో గడిపే ప్రతి క్షణం ఓ యుగంలా గడుస్తుంది. సరే, నీకు డైలాగులు వచ్చాయని నాకు అర్థమైందే. మీరే కదండి యాక్షన్ అన్నారు. సరే అయితే వన్ మోర్. ఒరేయ్, మొగుడు డైరెక్టర్, పెళ్ళాం ఆర్టిస్ట్, బాగా డబ్బున్న వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు డైలాగులు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. మనం మన పని చూసుకుందాం. దా. సిద్ధు, నీకు 10 లక్షలు కట్నం ఇచ్చాను. I10 కార్ తెచ్చాను. ఇల్లంటే లోన్ తీసుకున్నాను. పోగా నాలో ఏం తక్కువైందని ఇప్పుడు వేరే అమ్మాయి వెంట పడుతున్నావు. ఈ సిద్ధుకి ఎప్పుడు ఒక్కటే నచ్చదు, అందుకే మార్పు కోరుతుంటాను. నిన్న నేడు రేపు ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలి. ఎలాగైనా నేను మార్చుకోవాలనుకున్నాను సిద్ధు, కానీ అది జరగలేదు. జరగదని కూడా అర్థమైంది. నాలాగా ఇంకో అమ్మాయి జీవితం నాశనం అవ్వనివ్వను. అందుకే నిన్ను. ఆగమ్మా, తాడి కట్టిన భర్తనే చంపి నీ చేత్తో నీ తాళి నువ్వే తెంపుకుంటావా? ఏంటండి అప్పుడే కట్ చెప్పారు? ఫీల్ వర్కౌట్ అవుతుంటేను. ఫీల్ ఏంటి నీ బొంద? మన కాపురమే ఫీల్ అయ్యేటుంది. ఇంతకీ వీడేవాడు? ఎవరు? కొత్త క్యారెక్టరా? కాదు, దొంగ. వెన్న దొంగ కాదు, ఇంటి దొంగ. ఇప్పుడు కత్తి నా మీద కాదు, వాడి మీదకి. యాక్షన్. అయ్య బాబోయ్, జంప్. అమ్మాయి ఇంకా రాలేదా? ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందంటండి, అందువల్ల కొంచెం ఆలస్యంగా వస్తానని చెప్పింది. మీరు వెళ్ళిన పని ఏమైందండి? ఏంటి తీరిగ్గా ఏదో మాట్లాడుకుంటున్నారు? ఏముందమ్మా, నీ సిస్టర్ గురించి. ఎప్పట్లాగే తెలిస్తే మేమే కబురు పంపుతాంగా అన్నారు. 3 పిల్లలతోటి ఇల్లంతా కళకళలాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఊరుకో అమ్మా. అక్క,
ఇంటికి తిరిగొస్తుందిలే అమ్మా. ఏమైంది ఏమైంది సుమతి? స్కానింగ్ రిపోర్ట్ లో ఉన్నది ఆడపిల్లని తెలిసి మందు పెట్టించి కడుపులో బిడ్డని చంపేయాలనుకుంటున్నారు. మందు తాగినన్నానని బయటికి గెంటేస్తున్నారు నిషా. ఏంటన్నయ్య ఇది? ఆడపిల్ల పుట్టిన దగ్గర నుండి పెరిగి పెద్దయి పెళ్లి చేసేంత వరకు ఎన్ని కష్టాలు, ఎంత ఖర్చు. అసలే నా జీతం అంతంత మాత్రమే. నీకు తెలియందే ఉందమ్మా. ఓకే, నువ్వు చెప్పేది కూడా కరెక్టే అన్నయ్య. ఆ మంది ఇవ్వు. తీసుకో. మీ అమ్మకు కూడా తాగించు. అమ్మక మా అమ్మకెందుకు? అదేంటన్నయ్య, నీకు పుట్టబోయే ఆడపిల్ల నీకు భారం అయినప్పుడు ఇంట్లో ఖాళీగా ఉంటూ 3 పూటలా తిని అడ్డంగా తిరుగుతున్నా మీ అమ్మ కూడా నీకు భారమే కదా. ఎంత బాగా చెప్పావమ్మా. చిన్నదానివైనా చాలా పెద్ద ఆలోచన ఇచ్చావమ్మా. ఆడపిల్ల పుడితే ఖర్చు అనే నా అపోహను తొలగించేశావు. నువ్వు చేసిన మేలు మర్చిపోలేనమ్మా. సాటి ఆడదానివని కూడా చూడలేదు, కానీ నిన్ను చాలా బాధ పెట్టానమ్మా. నిన్నెప్పుడూ కోడల్లా చూడలేదు, చాలా హింస పెట్టాను. ఇక నుంచి నా కన్న కూతుర్లా చూసుకుంటానమ్మా. ఇక మీదట ఏమీ కాదు, ధైర్యంగా హ్యాపీగా ఉండు, సరేనా? రా.
వెళ్ళాలి? చౌదరి గెస్ట్ హౌస్ కి. కమ్ కమ్ ఎక్కు. నువ్వు వెళ్తోంది నా గెస్ట్ హౌస్కే. ఎందుకే నేను పంపిందా జాన్ గార్డెనా? యా, దూరంగా కూర్చున్నాను ఎందుకు? దగ్గరకు రావచ్చుగా. మహా దూకుడుగానే ఉన్నారే. ఇన్ఫార్మ్ చేసింది ఇతనే సార్. నీ పేరేంట్రా? రాజు. ఏ దేశానికి రాజు బే? పూర్తి పేరు చెప్పు. లింగరాజ్ సార్. ఎలా జరిగింది ఇదంతా? రోజులాని అయ్యగారు అమ్మాయిని తెచ్చుకున్నారు. ఆ, అందులో రాత్రి కరెంటు పోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి క్యాండిల్ తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు సార్. తెల్లారికి ఇలా జరుగుంది. ఎవరా అమ్మాయి? తెలియదు సార్. చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతాను సార్. రమేష్ సార్, ఆర్టిస్ట్ విజయ్ని పంపించు. సార్, ఆర్టిస్ట్ వచ్చి బొమ్మ గీస్తున్నాడు సార్. అయిపోవచ్చింది సార్. సార్ 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 ఈ అమ్మాయి కనిపించడం లేదని వాళ్ళ నాన్నగారు మన స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కదా సార్. ఈ అమ్మాయి చంపడం ఏంటి? ఇట్స్ ఇంపాసిబుల్. నచ్చావే నైజాం పోరి నీవేనా రాజకుమారి నానానే నానే నానే నానానే ఏమోయ్? నానే. కొత్త హియరింగ్ మిషన్ కొన్నాను. చూడు ఎంత చిన్నగా ఉందో. అసలు మిషన్ ఉన్నట్టే తెలియదు. చాలా బాగుంది. ఎంత కొన్నారు? టైమా 10 అబ్బో, నువ్వు చచ్చేదాకా నీకే మిషన్ పనిచేయదు. అమ్మో, యా యా. Not exactly. What's your plan? Okay. No. మా ఆవిడే ఉంది ఎందుకు? సెన్స్ తక్కువ, సెన్సార్ ఎక్కువ. నీకు ఇస్తా చూడు. No, yeah. No, not like that. 1 minute. నాకెందుకు చెప్పిందబ్బా? నా మీద అదేదో లేకపోతే చెప్పదుగా. బాత్రూంలో ట్రాన్స్పరెంట్ గ్లాసులతో ఉండి ఎంత బాగుండు. ఏంట్రా? అదే జాబ్ సార్. నోట్లో సెట్ అనుకున్నానులే. అబ్బా చాలా బాగుందిరా. నీ మీద నా కోపం అంతా పోయింది. మా ఆవిడ కూడా ఇంత టేస్ట్ గా చేయదు. ఊరుకోండి సార్, ఇంట్లో పని చేసేదంతా మీరే కదా. ఇక్కడ దగ్గర నుంచి పాలు తోడేడుతుంది మర్చిపోయింది. ఒరే నేను బాత్రూమ్ లో మీటింగ్ లో ఉన్నాను చెప్పరా. బాత్రూమ్ లో మీటింగ్ ఏంటండి? బాత్రూమ్ లో ఉన్నాను చెప్పు. ఏమండి, నేను పక్కింటి పంకజంతో బ్యూటీ పార్లర్ పెడుతున్నాను. మీరు ఇంటికి రాగానే గుత్తొంకాయ కూర వేడివేడిగా రసం చేసి ఉంచండి. టేస్ట్ గా చేయండి. నాకేం తెలుసండి? ఎవరా నువ్వు? ప్యూన్ అండి. ఆయన ఎక్కడ? బాస్ తో మీటింగ్ లో ఉన్నానని చెప్పమన్నారండి. అలా చెప్పమన్నాడా? ఫోన్ ఇవ్వు. బాగా చెప్పానండి. ఇంటికి వెళ్ళాక నాకు బాగానే ఉంటుంది. హలో డార్లింగ్, ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. చూస్తుంటే బాత్రూంలోకి వచ్చేయాలనిపిస్తుంది. అది కాదు, సెలవు పెట్టి ఇంటికి వచ్చేయాలనిపిస్తుంది. ఇంటి దగ్గర సింక్ కూడా ఎదురు చూస్తుంది. సరే త్వరగా ఇంటికి వచ్చి ఇంటి పని వంట పని చూసుకో. నీ మొహానికి లవ్వా? అసలు సరసం అంటే ఏంటో తెలుసా నీకు? ఏంట్రా గుడ్ల గోబుల గుడ్లు మెటకరించి చూస్తున్నావు? ఏంటి నోరు లేస్తుంది? నిన్ను చూసి అదేమి లేదులే, నేను వచ్చాక చేస్తాను. నువ్వు వెళ్ళి రుద్దించుకు వచ్చాయి. ఓకే వంట ఏదో. కాఫీలో ఏం కలిపారా? ఏం సార్ ఇలా కలిపి మేడం ఇంటి దగ్గర కాకా పడదామనేనా? కాకా పట్టడం కాదు, కాడు పట్టుకోవడం కాదు. ఏం కలిపారా? చాలా టేస్ట్ గా ఉంది. ఏం లేదు సార్, పాలకు బదులు కొంచెం ఫినాయిల్ టచ్ చేశా. చోరు రావటం లేనట్టుంది. ఎలా
ఓపెన్ చేస్తుందటి వెల్కమ్ చెప్తుందా? ఓపెన్ చేస్తా. నాట్ ఫస్ట్ టైం ఆఫీస్. ఏదో అయినట్టుంది. విన్నావా? ఏంటండి లోపల ఏదో పగిలినట్టుంది? బాత్రూమ్ లో సౌండ్ అక్కడ, రియాక్షన్ ఇక్కడ. కరాటీ వచ్చిలో ఉంది. బాగా నొప్పిగా ఉన్నట్టుంది. అబ్బా అదేమి లేదురా. ఏడి ఇక్కడ ఇక్కడ కండ్రాయర్ వేయవలసింది. సార్ మన మిస్సెస్. మన మిస్సెస్ ఏడ్రా? నీకు కూడా మిస్సెసేనా? ఓ సారీ, మీ మిస్సెస్. సార్ ఆ సంగతి కూడా చెప్పాను సార్. చెప్పే మొత్తం ఆఫీసులో ఏం జరిగిందో, బాత్రూంలో ఏం జరిగిందో మొత్తం చెప్పే. అయినా నాకెందుకు లేండి సార్ మీ రాసలీలలు. మళ్ళీ చెప్పాను అనుకో ఇంకో. ఇదిగో పట్టుకోండి పట్టుకోండి సార్. యదవ జీరో బల్బులు వేసుకుని. హలో, నాకు రాసలేదంటే నా బొంద. ఇది ఆఫీసు, ఇంటి దగ్గరే నాకు రాసలేదు లేవు. ఇంకా ఆఫీసులో ఏం చేస్తాను? అదే నాకు శ్రీరామ రక్ష. ఏంటి ఈ టైంలో ఇక్కడికి రమ్మన్నావు? ఆఫీసులో నీతో మాట్లాడాలంటే కుదరట్లేదు. ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరూ లేరు, అందుకే రమ్మన్నాను. సరే చెప్పు. ఎప్పటినుంచో నేను ఇలాంటి సమయం కోసం వెయిట్ చేస్తున్నాను. ఈరోజు డేర్ చేసి నా మనసులో మాట చెప్తున్నాను. యాక్సెప్ట్ చేస్తామని నమ్మకంతో. చూడు, నీ నమ్మకాలన్నీ పక్కన పెట్టు. ఇప్పటికీ చాలా లేట్ అవుతుంది. ఇక బయలుదేరదామా? ఓకే, ఇట్స్ ఆల్రెడీ లేట్. సరే పద. సార్ సార్ ఫోన్. షర్ట్ మీద మందు పడ్డా తెలియనంత మత్తులో సైన్లు చేస్తున్నావు. ఎవరితో నువ్వు? నా డీటెయిల్స్ నీకెందుకురా? ఎవరితో చెప్పండి. నీ చావుండ్రా. నేను రాజారావు గారి పేరు మాట్లాడుతున్నాను. డాక్టర్ కండిషన్ ఏంటి? ఈయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదమూ లేదు. బీపీ డౌన్ అయింది, బాగా స్ట్రగుల్ అయ్యారు. బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అసలేం జరిగింది? ఫైల్స్ మీద సంతకాలు చేస్తుండగా ఫోన్ వచ్చింది. ఫోన్లో ఎవరితోనో మాట్లాడారు. అలా మాట్లాడుతుండగానే హఠాత్తుగా చెమటలు పట్టేశాయి. అలాగే వెనక్కి వాలిపోయారు. ఆ తర్వాత మీకు ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకొచ్చాను. సరే, ఫోన్ ఎవరు చేశారు? తెలీదు సార్. నెంబర్ ఉందా? ఉంది సార్. ఏ టైంలో ఫోన్ చేసి? 10 గంటల ప్రాంతంలో. ఆ నెంబర్ ఎవరితో ఎంక్వైరీ చేసి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే. ఓకే. సంవత్సరం నుంచి ఇలాగే మభ్య పెడుతున్నారు. అదిగో గాజులు అన్నారు, ఇదిగో నెక్లెస్ అన్నారు. బండి కొని పెట్టమని ఎప్పటి నుంచో అడుగుతున్నాను కదండి. కనీసం సెకండ్ హ్యాండ్ అయినా కొనిపించారా? ఆ డబ్బులు కూడా బీరువాలోనే పెట్టాలి. నెక్లెస్ అంట, గాజులంట. పంట పండిందిరా. చేద్దాం పదా. ఎవరా మీరు? దొంగలం సార్. దొంగతనం చేయడానికి మీకు ఈ రూమే దొరికిందా?
ఏ బాబు ఈ అడ్రస్ ఎక్కడే? అరెడి అబ్బా, శ్మశానం అడ్రస్ మీద కూడా సిమ్ కార్డ్ ఇస్తున్నారా? ఈడెవడో మామూలు కాదురా బాబు. ఏంటయ్యా శ్మశానానికి రావడం ఫస్ట్ టైమా? కాదు సార్, ఈ శ్మశానంలో మా ఆవిడ ఉంది సార్. ఓహో, బతుకున్నంత కాలం బాగా చూసుకుందన్నమాట. ఏం చూసుకుందండి సార్? అర్థమైందిలే, వెళ్దామా? వద్దు సార్. శ్మశానానికి కాదయా, హాస్పిటల్కి. ఓకే సార్. పదా, ఎవరైనా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది? సార్, ఆ నెంబర్ అనామిక నెంబర్ సార్, కానీ అడ్రస్ మాత్రం శ్మశానం సార్. షిట్, ఫ్యాన్సీ నెంబర్స్ ని ఎక్కువ రేటుకి అమ్ముకోవడంలో చూపించే శ్రద్ధ కస్టమర్ అడ్రస్ ప్రూఫ్ లో చూపర్ అయ్యా. ఇదంతా వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళే చేస్తున్నారని అనుమాన్. సార్, బ్లడ్. సారీ సార్. ఈస్ ఫైన్. మరి ఓ షిట్, బ్లడ్ ప్యాకెట్ పడిపోయింది సార్. హాస్పిటల్ ఐసీయూలో కూడా ఇలా ఉందంటే వీళ్ళు అసలు ఏం చేస్తారు? ఒక్క నిమిషం సిస్టర్, ఆ ఐసీయూలో బ్లడ్ ప్యాకెట్ పడిపోయింది చూడండి. కాసేపట్లో హడలిపోయాను సార్. ఇదొకటి. అనవసరంగా బ్లడ్ చూసి టెన్షన్ పడ్డాను. సేమ్ ఫీల్. ఏంటి, ఏమైంది? వాట్ హ్యాపెన్? అన్కాన్షియస్ డాక్టర్. డాక్టర్ ఏమైంది? హీ ఇస్ డెడ్. వాట్? మై గాడ్, ఈ ఇంజెక్షన్ ఎవరు చేశారు? తెలియదు డాక్టర్. 10 నిమిషాల ముందు వేరే నర్స్ చేసింది సార్. ఇది మెడిసిన్ కాదు, పాయిజన్. ఆ సిస్టర్ ని గుర్తుపడతావా? గుర్తుపట్టాలి సార్. ఎవరు వచ్చింటారు? ఈ కెమెరా వచ్చేస్తుందా డాక్టర్? ఎస్, వర్కింగ్. రికార్డింగ్ రూమ్ ఎక్కడుంది? పక్కనే ఉంది. ప్లే చేయండి. తను మా స్టాఫ్ రా లేదే. స్టాప్. జూమ్ చేయండి సార్, జూమ్ జూమ్. ఇంకొంచెం దగ్గర నుంచి చూపించండి. నో, ఈవిడ మా హాస్పిటల్ నర్స్ కాదండి. కాదా? అనామిక మీకు తెలుసా? అంటే మా ఆఫీస్లో కొంతకాలం పనిచేసింది. గత 3 నెలల నుంచి ఆఫీస్కి రావటం లేదు. ఇప్పుడు ఎక్కడుందో ఏమైందో కూడా తెలీదు. సార్, సార్, ఈ హత్యకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా దొరికాయా? కేసుని అన్ని కోణాల నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. త్వరలోనే దోషుల్ని పట్టుకుంటాం. సార్, ఏబీసీ గ్రూప్ కి సంబంధించిన ఇద్దరు పార్ట్నర్స్ ఒక్కసారిగా చనిపోవడానికి కారణం? నో కామెంట్స్. సార్ చెప్పండి సార్. తర్వాత చూస్తాం. సార్ ఆన్సర్ చెప్పకుండా వెళ్తున్నారండి సార్. ఏంటి సార్ ఇది? 3 నెలల క్రితం మిస్ అయిన అనామిక రావడం ఏంటి, వాడిని చంపడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళే అనామికని ఏమైనా చేసి ఉండాలి. లేదంటే ఆ ముగ్గురులో ఈ ప్రకాష్ రావు ఆస్తి కోసం ఇదంతా చేసి అనామిక అనే కట్టుక దాల్తున్నాడని నా డౌట్ సార్. ఇప్పుడు ఏమంటావు? ఒకవేళ ఇదంతా అనామికే చేస్తుందని అనుకుంటే తన నెక్స్ట్ టార్గెట్ ఇతనే. ప్రకాష్ రావుని మనం పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటే సరిపోతుంది కదా సార్? ఓకే. నేను టార్గెట్ చేసిన వాళ్ళని నేను కాకుండా ఎవరు చంపుతున్నారు? నాలాగే వాళ్ళని ఇంకెవరైనా హంట్ చేస్తున్నారా? ఏదో ఉంది. ఆహా, నిండా బీర్లు, పండగే పండగ. సమ్మర్లో బీర్ ఎంత సమ్మగా ఉంది. అదేంట్రా, నువ్వేంట్రా అలా వణికిపోతున్నావు ఏంటి? ఈ లెటర్ ఏంటి?
ప్రియమైన సుమతికి, నేను నీకు అన్యాయం చేసి ఇంకొక దానితో ఉన్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. అది మన 10 సవర్లు బంగారు గొలుసు, 12 సవర్లు బ్రాస్లెట్, బ్యాంకులో ఉన్న ₹1,00,000 మొత్తం కాజేసి వెళ్ళిపోయింది. రోల్డ్ గోల్డ్తో నిన్ను మోసం చేద్దామని రోల్డ్ గోల్డ్ కొన్నాను. కానీ మనస్కరించక మనస్తాపంతో బీరులో నిద్ర మాత్రలు కలుపుకుని తాగి తను చాలిస్తున్నాను. నన్ను క్షమించు. ఏంటి వీడు చచ్చిపోయాడా? అంటే ఇది డూప్ అన్నమాట. చేయవలసింది చేసేసింది. ఒరే చిట్టి, వేడిగా కాఫీ తీసురా. ఆ పని మీదే ఉన్నాను. ఏమి అరగనట్టు కూర్చుంది. తీసుకోండి. ఏం సార్, ఇంటి దగ్గర బాగా తడిపడిందా ఏంటి? లేదురా, ఆ, గద్దెల్లో బిళ్ళ దిగింది. అబ్బా, నిన్నంతా నడవలేకపోయాను రా. బలుపులు పైలాయిగా. ఏంట్రా వాగుతున్నావు అటువైపు తిరిగి? అదే కాపురం పెట్టించుకోపోయారా అని. పెడదేవో అడుగు. నిన్న వగిలింది చాలేదేమో. మీరన్నా ఒక్కరోజే అంటున్నారు, నేను సంవత్సరం పాటు నడవలేకపోయాను తెలుసా? ఎప్పుడురా? నాకు తెలియదే. నేను పుట్టినరోజు నుండి ఏడాది దాకా నడవలేకపోయాను సార్. ఇచ్చి కొట్టానంటే జీవితాంతం నడవలేదావా? ఏంటో వీక్నెస్. హాయ్ నిషా. ఈడ కూడా అటు ఇటు కాకుండా ఉంటాడు. ఏంటి ఇంత లేట్? ఏం లేదు, ట్రాఫిక్ జామ్ అయ్యి లేట్. సర్లే, ఫంక్షన్ కి వెళ్ళాలని ఎండి గారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓ సారీ, తీసుకో. కొంచెం త్వరగా. సరే సరే. వీడొకడు, వాడు వాడి ఫేస్. చెప్తా. మళ్ళీనా? పగిలింది బల్బు కాదు సార్, కవరు. నీ బలుబులు పగులుతాయి. ఇదొక ఎందుకు నవ్వుద్దో చాలు. ఈడు చూడు. ఓహో, కేతికేడు. చూడొద్దనుకుంటున్నా, నిన్నే చూస్తూ ఉన్నా. వద్దొద్దనుకుంటున్నా, నీ వెంటపడి వస్తున్నా. చూడొద్దనుకుంటున్నా, నిన్నే చూస్తూ ఉన్నా. వద్దొద్దనుకుంటున్నా, నీ వెంటపడి వస్తున్నా. ఆ బ్రహ్మే కసిపట్టి నిన్నే సృష్టించాడమ్మా. నీ అందం చూపెట్టి నా మతినే పోగొట్టాడమ్మా. నిన్ను చూస్తే ఆ బ్రహ్మదేవుడే అవుతాడమ్మా దాసోహం. నాలో రేగే ఆలోచనలకు చుట్టావమ్మా శ్రీకారం. నాలో రేగే ఆలోచనలకు చుట్టావమ్మా శ్రీకారం. చూడొద్దనుకుంటున్నా, నిన్నే చూస్తూ ఉన్నా. వద్దొద్దనుకుంటున్నా, నీ వెంటపడి వస్తున్నా. ఒంటరిగా నేనొస్తుంటే నా వెంబడి పడినట్టుంటుందే. ఏదో ఆలోచిస్తుంటే నా ఎదలో ఉన్నట్టుంటుంది. ఎదలో ఉన్నట్టుంటుంది, నా ఎదురుగా ఉన్నట్టుంటుంది. ఎదలో ఉన్నట్టుంటుంది, నా ఎదురుగా ఉన్నట్టుంటుంది. ఆకలేసినే తినబోతే ఆగమన్నట్టు ఉంటుంది. దాహమేసినే తాగాలన్నా దప్పిక కానట్టుంటుంది. దప్పిక కానట్టుంటుంది, నువ్వు దగ్గర అయినట్టుంటుంది. దప్పిక కానట్టుంటుంది, నువ్వు దగ్గర అయినట్టుంటుంది. నువ్వు తాకితే ఏటి నీటికే వేడే పుడుతుంది. నువ్వు కోరితే మట్టి బొమ్మైన మాట్లాడుతుంది. మరి నువ్వు కాదంటే నా జన్మ
జన్మ ఎడారి బ్రతుకైపోతుంది. చూడొద్దనుకుంటున్నా నిన్నే చూస్తూ ఉన్నా, వద్దొద్దనుకుంటున్నా నీ వెంట పడి వస్తున్నా. పూచే పువ్వుల చూస్తుంటే నీ నవ్వుల కద్దం పడుతుంటే, వీచే గాలికి నిలుచుంటే నీ కొంట సైగలే అనుకుంటే, ఎంతో సంబర పెడుతుంది మరి ఎంతో తొందర పడుతుంది, ఎంతో సంబర పెడుతుంది మరి ఎంతో తొందర పడుతుంది. నీ నగు మోమును చూస్తే పున్నమి నివ్వెరపోతుంది, నీ అందాలను చూస్తే నా మది నిండుకుంటుంది, నిండుకుంటుంది నామది పొంగుతుంటుంది, నిండుకుంటుంది నామది పొంగుతుంటుంది. నీ పక్కన ఉంటే ప్రపంచమంతా నాదే అవుతుంది, నీ చక్కదనానికి చీకు చింత దూరం అవుతుంది. మరి నిన్ను చూస్తుంటే ఈ జన్మ పావనమైపోతూ ఉంది. చూడొద్దనుకుంటున్నా నిన్నే చూస్తూ ఉన్నా, వద్దొద్దనుకుంటున్నా నీ వెంట పడి వస్తున్నా. వీడు కూడా నిశాఖ లైన్ వచ్చాడేంటి? ఎక్స్క్యూజ్ మీ. ఎస్ కమ్ ఇన్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. మీతో ఓ కేసు విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏ కేసు? అదే సార్, అనామిక గురించి. ఓహో, తన గురించా? తను నా ఆఫీస్ స్టాఫ్గానే నాకు తెలుసు, అంతకు మించి నాకేం తెలీదు. మీకు ఆల్రెడీ చెప్పాను ఆఫీస్కి రావటం లేదని. ఇట్స్ ఓకే. నిషా, కమ్ టు మై క్యాబిన్. నిషా, అనామిక బయోడేటా పర్టికులర్స్ సార్కి ఇవ్వు. నేను చెప్పేది కూడా మీరు ఒకసారి ఆలోచించండి. వరుసగా మీ వాళ్ళు ఒక్కొక్కరిగా చనిపోతున్నారు. సో తన నెక్స్ట్ టార్గెట్ మీరేనని నా డౌట్. థ్యాంక్ యూ. మీరు డేంజర్లో ఉన్నారు కాబట్టే చెప్తున్నాను. ఇప్పటికైనా మీరు నిజాలు బయటపెడితే కనీసం మిమ్మల్ని సేవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే. రేయ్, ఏంట్రా ఆఫీస్కి ఆలస్యంగా వస్తావు? వెళ్ళేటప్పుడు టంచర్గా స్పీడ్కి వెళ్ళిపోతావు ఏంట్రా నీ ఉద్దేశం? 2 సార్లు ఆలస్యం చేస్తే బాగోదు కదా సార్. రేయ్, కామెడీ చేస్తున్నావా? ఇది ఎక్కడ పెడతా నాకే తెలియదు. ఊకండి సార్, మంచి స్ట్రాంగ్ కాఫీ తెస్తాను. నిషా, ఎక్స్క్యూజ్ మీ. యా, నీతో కాసేపు మాట్లాడాలి. ఓకే. ఏంటో చెప్పు. ఏంటి నిషా, ఎప్పుడు చూసినా వర్క్ టెన్షన్లో బిజీగా ఉంటావు. కనీసం ఇలాంటి చోటన్నా ఒక్క 10 నిమిషాలు నాతో ప్రేమగా మాట్లాడొచ్చుగా? మాట్లాడుతున్నాగా. ప్రేమ గురించి తెలియనంత వరకు ఈ హృదయం చాలా విశాలంగా ఉంది, కానీ తెలిసిన తర్వాతే చాలా ఇరుకైపోయింది. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి అదే హృదయం ఉంటుంది. అందులో వారి వారి లక్ష్యాలు, ఆశయాలు కూడా ఉంటాయి. నీ ఆశయం నా ప్రేమ మీద, కానీ నా ఆశయం నా ముందున్న లక్ష్యం మీద. అక్కడ ఏ ప్రేమకు స్థానం లేదు. ఓకే, నువ్వు చెప్పింది నిజమే, నేను కూడా కాదన్నా. కానీ జీవితానికి లక్ష్యం ఎంత గొప్పదో ప్రేమ కూడా అంతే గొప్పది. చూడండి, మీ ప్రేమకు ఒక అర్థం ఉంది, కానీ నా లక్ష్యంలో ప్రేమకు చోటు లేదు. బట్ ఎనీహౌ, కాలమే నిర్ణయిస్తుంది. ఇక నేను వెళ్ళనా?
అనామిక ఇల్లు ఇదేనా? అవునండి, లోపలికి రండి. అనామిక ఏమైపోయిందో కూడా మీకు తెలీదా? అదేంటి సార్ అలా అంటారు? మా అమ్మాయి కనిపించట్లేదని 3 నెలల క్రితమే కంప్లైంట్ ఇచ్చి మీ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. ఓకే, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? మాకెవరి మీద అనుమానం లేదు సార్. ఇన్స్పెక్టర్ గారు, మా అమ్మాయి గురించి ఏమన్నా? ఇప్పుడే ఎంక్వైరీ మొదలెట్టాం, తెలుస్తుంది. హలో, ఎస్ స్పీకింగ్. మా ఎస్ఐ ప్రభాకర్, ఫోకస్ అంతా మీ మీదే ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాట్ డు యు మీన్? ఆ మర్డర్స్ లో మీ ప్రమేయం ఉందని అతని అనుమానం. ఈజ్ ఇట్ గోయింగ్ టు బి కాంప్లికేటెడ్? సార్, ఈ ఫైల్ ని మీరు చెక్ చేస్తే వాళ్ళకి ఆర్డర్స్ పంపిస్తాను. నో, నాట్ నౌ. డోంట్ డిస్టర్బ్ మీ. నేను గెస్ట్ హౌస్కి వెళ్తున్నాను సార్, ఏదైనా ఇంపార్టెన్స్ ఉంటేనే కాంటాక్ట్. అలాగే సార్. హలో. హలో, ఏంటి సార్ అంత టెన్షన్గా వెళ్ళారు? నన్నేమైనా కంపెనీ ఇమ్మంటారా? యా నిషా, కమ్ డార్లింగ్, ప్లీజ్ రష్ హియర్ ఇమిడియట్లీ. థ్యాంక్ యూ. Excuse me, sir. I'm with you. I'm waiting for you. Nisha, come on, darling. Come on, I am eagerly waiting for you. I am waiting for you, Nisha. ఆహా, ఈరోజేంటి చాలా రొమాంటిక్ గా ఉన్నావు? మీకోసమే. నిషా, నువ్వు రాకపోయి ఉంటే నాకు టెన్షన్తో మెంటల్ ఎక్కువ ఉండేది తెలుసా? టెన్షన్ ఎందుకు సార్? నేను వచ్చేసాను కదా, హాయిగా ఉంటుంది. యూ క్యూట్ గర్ల్. నిషా, నీకో మాట నిజం చెప్పనా? అసలు నీలో ఎంత అందం ఉంటుందని నేను ఊహించలేదు తెలుసా? నీ అందంతో నా వయసునే పడగొట్టేస్తున్నావు. అబ్బో, ఈ వయసులో కూడా ఏం పట్టు. నిషా, నువ్వు ఇలాంటి స్వర్గాన్ని చూపిస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు తెలుసా? మీ స్పీడ్ చూస్తుంటే నన్ను నలిపేసేటట్టున్నారు. నిషా, నీ అందాన్ని చూస్తే ఎవరైనా ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడతారు. అయితే సిద్ధంగా ఉండండి, నేను ఫ్రెష్ చేస్తాను. ఓకే, డన్. నిషా,
సార్ ఎక్కడ అప్పుడే ఈయన మందు మొదలెట్టేసాడా సార్ సార్ ఇదేంటి బట్టలన్నీ ఇప్పేశాడు మందేసేటప్పుడు బట్టలు వేసుకోవడమేనా సార్ ఎండి గారు సార్ ఎక్కడ లేటినా సార్ ఎండి గారు బాత్లో ఉన్నాడేంటి డబ్బున్న వాళ్ళందరూ ఇలా వాటర్ వేస్ట్ చేయబట్టే హైదరాబాద్లో వాటర్ అంత అవసరం ఏముంది సార్? ఓకే సార్, మీరు చెప్పినట్టు చేస్తాను. ఉంటాను సార్. సార్ సార్ ఈ సల్యూట్లో ఉన్న సిన్సియారిటీ ఇన్వెస్టిగేషన్లో లేదు. ఎందుకని 3 హత్యలు జరిగినాయి. ఇన్వెస్టిగేషన్ పేరుతో పెట్రోల్ తగలేస్తున్నారు తప్ప ఒక ఆధారం సంపాదించలేకపోయారు. షేమ్ ఆన్ యూ. ఎంక్వైరీ చేస్తున్నాం సార్. ఏంటి ఎంక్వైరీ చేసేది? ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. ఈ కేసుని సిబిఐ టేకప్ చేస్తుంది. రేపు సెంట్రల్ నుంచి స్పెషల్ సిబిఐ ఆఫీసర్ వస్తున్నాడు. కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అతనికి హ్యాండ్ ఓవర్ చేయండి. ఓకే? ఒక్క ఛాన్స్ సార్. చూడు, మన డిపార్ట్మెంట్కి సల్యూట్లు ఎక్కువ, ఛాన్సులు తక్కువ. ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్. వెళ్ళి పని చూసుకోండి. ఓకే సార్. ఏం కొట్టారు? అబ్బా, ఏం కొడుతున్నారు గురు? ఒకసారి ఏం కొట్టారంటే నాకు అదోలా ఉంది. ఇది ఆ పొట్టోడు కూడా కొట్టగలడు. ఇదేంటి తెలిపోతుంది. నాజం చేసే రకం. సార్, ఈ లిస్ట్ లో అందరి వాటాలకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, చూడండి. నౌ యూ కెన్ గో. వస్తున్నా డార్లింగ్. ఇప్పుడే బయలుదేరండి. 20 minutesలో నీ దగ్గర ఉంటాను. నీకోసం ఏం తిమ్మంటావు? ఓకే.
కెన్ గో త్రూ దిస్ కేస్ క్లియర్లీ వీ కెన్ గెట్ ఆన్ సార్. ఈ కేసులకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి. ఓకే సార్. యు గో త్రూ దిస్. ఓకే. ఆ సిఐ పోస్ట్ మార్టం విషయం ఎంతవరకు వచ్చింది? 2-3 అవర్స్లో రిపోర్ట్స్ వస్తాయని డాక్టర్ గారు చెప్పారు సార్. ఈ రోజు నుంచి మీరు సిబిఐతో వర్క్ చేయాలి. ఓకే? ఓకే సార్. కేసు కొంచెం బరువు అయింది. యా, ఫైల్ కూడా బరువుగా ఉంది కదా. ఐ డోంట్ థింక్ దిస్ కిల్లర్ ఈజ్ అ ప్రొఫెషనల్. ఎనీహౌ ఐల్ హ్యాండిల్ దిస్. ఓకే, ఎనీవే గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రై, డిస్టర్బ్ చేయకండి రా. ఇప్పుడు డాడీ బిజినెస్ మొత్తం నేనే లీడ్ చేయాల్సి వస్తుంది. అందుకని కలవలేకపోతున్నాను రా. సారీ రా. బాబు గారు, మీకోసం సిబిఐ ఆఫీసర్ గారు వచ్చారండి. వాట్? సిబిఐయా? నాతో పనేంటి? హలో సార్, ఐఎమ్ శంకర్. హలో, కూర్చోండి సార్. థ్యాంక్ యూ. గో అండ్ చెక్. ఐఎమ్ వెరీ సారీ, మీ నాన్నగారు పోస్ట్ మార్టం రిపోర్ట్ చూశాను. అలాగే మీ మిగతా అందరు పార్ట్నర్స్ రిపోర్ట్స్ చూస్తే ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. మాకొచ్చిన రిపోర్ట్స్ని బట్టి ఇవన్నీ కూడా అనామిక నమ్మే చేసిందని అనుమానంగా ఉంది. ఐ థింక్ అనామిక నమ్మే మీ కంపెనీలో వర్క్ చేసిందంట కదా? తన గురించి డీటెయిల్స్ ఏమీ నాకు తెలియదండి. డీటెయిల్స్ తెలీదా? పోనీ ఇంకెవరి మీద అనుమానంగా ఉందా? అనుమానం? చూడండి, ఇప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు అందరూ చచ్చిపోతున్నారు అంటే మీ మీద వాళ్ళకి ఏమైనా ద్వేషం ఉండి ఉండాలి, లేకపోతే మీ వల్ల వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగి ఉండాలి. మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పగలిగితేనే నేను మిమ్మల్ని సేవ్ చేయడానికి ట్రై చేయగలను. లేకపోతే రోజు మీ చావు మీరే కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఎనీహౌ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే. అనామిక ఇల్లు ఇదే సార్. మీరా? మీ అమ్మాయి అనామిక కేసు విషయంలో సిబిఐ ఎంక్వైరీ. సిబిఐయా? ఎంతమంది సార్ వస్తారు? అనామిక మా అమ్మాయే, కానీ ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో మాకు తెలియదు. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది సార్. ఇంకా 3 నెలల్లో పెళ్లి. అందరి చేత వెతికిచ్చాం, అయినా ఏ జాడా తెలియలేదు. ఈ ఘోరం జరిగింది మా చిన్నమ్మాయి సార్. మా కళ్ళ ముందే కోర్టులో పొడుచుకొని చనిపోయింది సార్. పొడుచుకొని చచ్చిపోయింది. అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి వెళ్ళిన ఈ అమ్మాయి కూడా కనపడట్లేదు. అసలు ఉందో చచ్చిపోయిందో కూడా తెలియదు. ఇన్ని గాయాలతోటి మేము ఉంటే మీరు మీరు ఎందుకు సార్ కారం చల్లుతున్నారు? సరేనమ్మా, మీ చిన్నమ్మాయి కోర్టులో ఎందుకు చచ్చిపోయిందో చెప్పగలరా? ఓ గొప్పింటి కుర్రోడు ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో వంచి అవమానించాడు. ఆ అవమానం తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అతను ఎవరో చెప్పగలరా? డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి సార్. మీరేం బాధపడకండి, త్వరలోనే మీ అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత నాది. ఉంటానమ్మా. నమస్కారం మాస్టర్. ఏ మాస్టారు, ఇదేనా రావడం? అవును పెద్దాయన, నీ అర్జీని కలెక్టర్ ఆఫీస్ లో పెట్టాను, పని అయిపోతుంది. అంత లేట్ అవుతుంది, ఎక్కడెక్కడ తిరుగుతావే? ఏమా నిజమా కాదా? నీ అంతా చూస్తాను. ఎందుకు కొడుతున్నావురా? తెలియదు పెట్టారు. నువ్వులేమ్మా. ఇది ఇది మీకు తెలియదు పెట్టారు. అది ఇంకోటి పెట్టారు. నాకేం తెలియదు పెద్దయ్య, నేను అలాంటి దాన్ని కాదు. నీ భార్య మీద అనుమానమా? అనుమానం కాదు మాస్టారు, నిజం 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 మాస్టారు, నిజం. నిజమా? మా అందమ్మ చెప్పారు, మా బంధువులు చెప్పారు, మా అమ్మాయి తట్టు. ఓహో, అయితే ఇవన్నీ చెప్పుడు మాటలు అన్నమాట. నీ భార్య తప్పు చేస్తుండగా నువ్వు చూసావా? అది గురుగారు. చూసావా? నువ్వు చూసావా? లేదు మాస్టారు. ఆనాటి రాముడి కాలం నుంచి ఈనాటి రాకెట్ కాలం దాకా మగజాతికి భార్యల మీద అనుమానం పోలేదు.
ఆడబిడ్డయని ఎలసెందుకమ్మా అమ్మా ఓయమ్మా మన అమ్మల గన్న అమ్మ ఆడదని తెలుసుకోవమ్మా ఆడబిడ్డయని ఎలసెందుకమ్మా అమ్మా ఓయమ్మా మన అమ్మల గన్న అమ్మ ఆడదని తెలుసుకోవమ్మా చదువుల తల్లి ఆడదే సంపదల తల్లి ఆడదే భూమాతమ్మ ఆడదే ఆ గోమాతమ్మ ఆడదే సృష్టిలోని ప్రతి జీవరాశికి జన్మనిచ్చునది ఆడదే మనల కన్న తల్లి యొక్క ఆడదే ఆడబిడ్డవమ్మా నువ్వు ఆహుతి కాకమ్మా నువ్వు లేనిదే మానవ జాతికి మనుగడ లేదమ్మా పది నెలలు కడుపున పెట్టుకొని కాపాడేదే ఆ జన్మ తన రక్త మాంసాలు మనకు పంచి తరించిపోయేది ఆ జన్మ 10 నెలలు కడుపున పెట్టుకొని కాపాడేదే ఆ జన్మ తన రక్త మాంసాలు మనకు పంచి తరించిపోయేది ఆ జన్మ ఆ జన్మ లేకుంటే ఆ తల్లి లేకుంటే ఆ జన్మ లేకుంటే ఆ తల్లి లేకుంటే మనిషికి మనుగడ ఉండునా కోట్ల మనుషులు భూమిపైన ఉండునా మనిషికి మనుగడ ఉండునా కోట్ల మనుషులు భూమిపైన ఉండునా ఆడబిడ్డవమ్మా నువ్వు ఆహుతి కాకమ్మా నువ్వు లేనిదే మానవ జాతికి మనుగడ లేదమ్మా కడుపులోనే కష్టాలు మొదలవును ఆడ జన్మకమ్మా పుట్టగానే వెట్టి చాకిరీలతో పెరిగేను ఆ జన్మ కడుపులోనే కష్టాలు మొదలవును ఆడ జన్మకమ్మా పుట్టగానే వెట్టి చాకిరీలతో పెరిగేను ఆ జన్మ ఏ కష్టమెట్టినా ఏ హింసలెట్టినా ఏ కష్టమెట్టినా ఏ హింసలెట్టినా జోల పాడేదే ఆ జన్మ ఈ జగమునే లేదే ఆడ జన్మ జోల పాడేదే ఆ జన్మ ఈ జగమునే లేదే ఆ జన్మ ఆడబిడ్డవమ్మా నువ్వు ఆహుతి కాకమ్మా నువ్వు లేనిదే మానవ జాతికి మనుగడ లేదమ్మా పడుచు వయసులో పోకిరీలతో కష్టాలు మొదలవును దైవమిచ్చిన అంద చందాలకు ఆడదే బలి అవును పడుచు వయసులో పోకిరీలతో కష్టాలు మొదలవును దైవమిచ్చిన అంద చందాలకు ఆడదే బలి అవును అందంగా ఉన్నా చందంగా ఉన్నా అందంగా ఉన్నా చందంగా ఉన్నా ఆమె తప్పేమున్నది అందము సహజ సిద్ధంగున్నది ఆమె తప్పేమున్నది అందము సహజ సిద్ధంగున్నది ఆడబిడ్డవమ్మా నువ్వు ఆహుతి కాకమ్మా నువ్వు లేనిదే మానవ జాతికి మనుగడ లేదమ్మా అత్తగారింటిలో అడుగెట్టగానే అగచాట్లు మొదలవును అత్త కూడా ఒక్క ఆడదని మరచి కోడల్ని వేధించును అత్తగారింటిలో అడుగెట్టగానే అగచాట్లు మొదలవును అత్త కూడా ఒక్క ఆడదని మరచి కోడల్ని వేధించును
కష్టాలు పెట్టిన కన్నీరు పెట్టిన కష్టాలు పెట్టిన కన్నీరు పెట్టిన కరుణ చూపేదే ఆ జన్మ మనల కనిపెంచేదే ఆ బల జన్మ కరుణ చూపేదే ఆ జన్మ మనల కనిపెంచేదే ఆ బల జన్మ ఆడబిడ్డవమ్మా నువ్వు ఆహుతి కాకమ్మా నువ్వు లేనిదే మానవ జాతికి మనుగడ లేదమ్మా. అనవసరంగా తాగించారు అంకుల్. అంతా అయోమయంగా ఉంది అంకుల్. నాన్నగారి పార్ట్నర్స్ వాళ్ళ వాటాల గురించి అవి ఆలోచిస్తుంటే సిబిఐ ఆఫీసరు ఎస్ఐ వచ్చి అనామిక డీటెయిల్స్ అడిగి వెళ్ళారు. ఇంతకీ అనామిక విషయం ఏంటి అంకుల్? అనామికను నా కళ్ళ ముందే మన వాళ్ళు కారుతో యాక్సిడెంట్ చేసి చంపేశారు. అయితే అనామికే దయ్యమై ఇవన్నీ చేస్తుందంటారా? అయినా దయ్యానికి ఈ సిరింజెస్, చాకు, సీజర్స్ ఇవన్నీ ఉపయోగించాల్సిన అవసరం ఏంటో చెప్పండి. ఏంటో ఇదంతా ఓ ట్రాష్, ఎవరో చేస్తున్నారని నా అనుమానం. ఎందుకయ్యా అంత టెన్షన్? నువ్వు కూల్గా ఉండు, నేను చూసుకుంటాగా. ఎవరు? గర్ల్ ఫ్రెండా? ఐ నో. ప్రొసీడ్. ఓకే అంకుల్, గుడ్ నైట్. ఓకే, నేను చూసుకుంటాగా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. గొంతులోకి మందు దిగుతుంది కానీ నిష ఎక్కడా లేదు. ఇది మందు బాటిలా మాజా బాటిలా? అసలు అనామిక చచ్చిందా చచ్చలేదా? అంత కన్ఫ్యూజన్, ఒకటే కన్ఫ్యూజన్ కావాలి. అలేఖ్య కేసును వాదించిన లాయర్ని పట్టుకుంటే ఏదైనా క్లూ దొరకవచ్చు. హలో సార్, లాయర్ గంగాధర్ని చంపేశారు సార్. నేనెవరనేది నా పేరులోనే ఉంది. నిషా ఎక్కించే విషాన్ని. సరిగ్గా 3 నెలల క్రితం ఏబీసీ కంపెనీలో పనిచేస్తున్న మా అక్క అనామిక నీ దగ్గరకు న్యాయం కోసం వచ్చింది. మాటిచ్చి తప్ప గుర్తుందా? ఎరా, గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. నేను చేసిన తప్పును సరిదిద్దుకోవటానికి ఒక్క అవకాశం ఇవ్వు ప్లీజ్. ఒకసారి మా అక్క మిమ్మల్ని నమ్మి మోసపోయింది. మా అక్కలా మోసపోను. లాయర్ని చంపటం తప్పని తెలుసా? తప్ప? నీ కారణంగా మా అక్క చెల్లెలు ఇద్దరు చనిపోయారు. అది నీకు తప్పుగా అనిపించట్లేదా? అవన్నీ నీకు ఇప్పుడు గుర్తొస్తున్నాయా? నీ ప్రాణం మీదకి వచ్చేసరికి నువ్వు లాయర్ అని ఇప్పుడు గుర్తొచ్చిందా? అదే మాకైతే న్యాయం లేవా? న్యాయం చెప్పాల్సిన మీరే సాక్ష్యాల్ని తారుమారు చేస్తుంటే సామాన్యుడికి న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ముద్దాయి చేత భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు. నిజానికి నీలాంటి వాళ్ళ చేత భగవద్గీత మీద ప్రమాణం చేయించాలి. ఏ మతం వారైనా వారి సిద్ధాంతాల కన్నా మీరిచ్చే తీర్పుకే విలువిస్తారు. అలాంటి మీరు కళ్ళారా చూసిన ఆధారాల్ని వదిలేసి నిర్దోషుల్ని దోషుల్ని చేస్తున్నారు. అలాంటి లా అండ్ ఆర్డర్ ని పాటించే మీలాంటి వాళ్ళని క్షమించకూడదురా. శిక్ష తప్పదురా. సార్, ఎన్ని బుల్లెట్స్ దిగినాయి? 3 bullets సార్. స్పాట్లో ఉన్నావా? స్పాట్లోనే ఉన్నాను. క్లూస్ టీమ్ రిపోర్ట్స్ పంపించు. ఓకే సార్.
రోజు నీ బర్త్డే. మనకు అన్యాయం చేసిన వాళ్ళని 5గురిని చంపేశాను. 6వ వ్యక్తి నీ బాయ్ ఫ్రెండ్ శంకర్ గాడి ఆత్మని కూడా త్వరలోనే నీ దగ్గరికి చేరుస్తాను. నిజం చెప్పు, నువ్వేదో దాస్తున్నావు. ఇప్పటికైనా జరిగిన దాని గురించి నాతో చెప్పు. చెప్తాను. ఎంతో ఎంతో సంతోషంగా ఉండే మా ఫ్యామిలీ మా ఆయన వెళ్ళిన పని విజయవంతం అయ్యేలాగా చూడు స్వామి. ఓం మహాగణాధిపతి నమః. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మా ఆరతి కళ్ళకద్దుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఉద్యోగ ప్రాప్తిరస్తు, కళ్యాణ ప్రాప్తిరస్తు, మనో వాంఛాఫల సిద్ధిరస్తు. ఏమ్మా నాన్నగారు రాలేదా? మా పెద్దమ్మాయి పెళ్లి విషయం మాట్లాడడానికి ఆయన వైజాగ్ వెళ్ళారండి. ఈ సౌభాగ్యవతికి చక్కని మొగుడొస్తాడు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆ ముఖంలో సిగ్గు చూడు. ఇల్లు కూడా అలర్మాలెట్టేశారా? దేవుడికి దండం పెట్టుకోండి. ధాతా పురుస్తాదిముదాయ హర్షక్రహ ప్రవిద్వాన్ ప్రదిశతస్రహ తమేవం విద్వాన్ అమృతే భవతి నాన్యః. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా, శుభం భూయాత్. ఇంకా మీ ఆటలు చాలు. పెద్దానికి ఆఫీస్ టైం అవుతుంది, నీకేమో బస్ టైం అవుతుంది. కాసేపు కూర్చొని వెళ్దాం మమ్మీ. సరే పదండి, కొంచెంసేపు కూర్చుని తొందరగా వెళ్ళిపోదాం. అమ్మయ్యా. అమ్మా ఇదిగో అక్క. హే వద్దు, తీసుకోమంటుంటే దేవుని పాదాల దగ్గర పువ్వు పెట్టు. అలా చెప్పక్క. సరే. మరీ ఓవర్. అయ్యో, అలేఖ్య, ఎంత దెబ్బ తగిలిందమ్మా. రక్తం కూడా కారుతుంది. చూసుకోవద్దా? అయ్యో, ఏం పిల్లలో ఏమో, అంతా తొందర ఎక్కువే. ఉండమ్మా, నేను కడతాను. నొప్పిగా ఉందా? అవునక్క. చూసుకోవాలి కదే. ఆ కొబ్బరి చిప్ప నేను తీసుకున్నా బాగుండేది. అనవసరంగా దీని వేలు నలిగింది చూడు. ఉండవే. అక్క, నన్ను లైఫ్ లాంగ్ ఇలాగే చూసుకుంటారా? ఏమ్మా, చిన్న గాయానికి ఇలా అయిపోతున్నారు. పెళ్ళై అత్తారింటికెళ్తే ఎలా ఉండగలరమ్మా? మా చిట్టి తల్లికి ఏ కష్టం కలిగించని ఇల్లరిక పళ్ళుని తెచ్చుకుంటాం. ఏంటి చల్లగా ఉందా? కాస్త దగ్గరగా రావచ్చుగా. ఏ ఆడపిల్లైనా చలిని జయించాలంటే ఒకే ఒక మార్గం ఉంది తెలుసా? ఏంటది? వెచ్చని మగాడి కౌగిలి. అది సరేగాని ఇంతకీ మన మ్యారేజ్ విషయం ఏం చేసావు? అప్పుడేనా? కొన్ని రోజులు ఇలా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం. సరే. ఏయ్, ఏంటలా ఫీల్ అవుతున్నావు? ఎవరబ్బా అలెక్కితో అతను? కూల్ యా, టెన్షన్ అవ్వకు. చూడు శంకర్, నువ్వు లైఫ్ ని ఎంజాయ్ చేయాలంటున్నావు కానీ వైఫ్ గా నన్ను దగ్గరికి తీసుకోవన్నమాట. కూల్ యార్, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? రేపు మార్నింగ్ మనం డైలీ కలిసే చోట వెయిట్ చేయి. నేను మా నాన్న దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేస్తాను, ఓకేనా? ఓకే. ఇద్దరు చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. సంథింగ్ ఇస్ దేర్. హలో నిషా. చెప్పండి డాడీ. ఏంటమ్మా, వెళ్ళగానే ఫోన్ చేయాలని తెలీదా? ఇక్కడ మీ అమ్మ నేను ఎంత టెన్షన్ పడుతున్నావు. సారీ డాడీ, ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉండి అసలు ఫోన్ చేయాలన్న సంగతే మర్చిపోయాను. సరేనమ్మా, సేఫ్గా చేరావా? ఎవ్రీథింగ్ ఓకే, ఫైన్. అలీకే ఉందా? లేదమ్మా, సాయంత్రం అందరూ ఇంటికి వచ్చాక అప్పుడు ఫోన్ చేస్తాం, మాట్లాడుతూ గాని. ఓకే డాడీ, బాయ్. పనిలో పడిందంటే చాలు, ఈ పిచ్చి పిల్లకి ఎవ్వరు గుర్తుండ్రు. హలో శంకర్. ఆన్ ది వే, ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకుంటాడు, అక్కడే ఉండు. ఓకే బాయ్. అలెక్స్ అంటే మీరేనా? అవునండి. రండి, శంకర్ పంపించాడు. ఓకే. రండి. అలా కూర్చోండి. ఓకే. తీసుకోండి. థ్యాంక్స్. శంకర్ అయ్యి ఉంటాడు.
కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. ఎందుకు సార్? పట్టపగలే వీడితో వ్యభిచారం చేస్తూ ఎందుకంటావా? సార్ నేను అలాంటి దాన్ని కాదు సార్. నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడ వెయిట్ చేయమంటే అతని కోసం ఇక్కడికి వచ్చాను, అంతే తప్ప నేనే తప్పు చేయలేదు సార్. అన్నయ్య మీరైనా చెప్పండి సార్. నిజం సార్. సార్ నేనే తప్పు చేయలేదు సార్. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. సార్ నన్ను నమ్మండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నేను చెప్పేది నిజం సార్. సార్ అలే వాళ్ళండి, నేను చూసుకుంటాను కదా. అక్క ఈ కేసు గురించి మీరు మర్చిపోండి సార్. ఓకే సార్. అలక్య ఏమ్మా ఏం జరిగింది? అదక్క జరిగింది సార్. మాది మధ్యతరగతి కుటుంబం. నా చెల్లెలు ఆమె బాయ్ ఫ్రెండ్ కోసం అతను చెప్పిన అడ్రస్ దగ్గర వెయిట్ చేసిందంటండి. ప్లీజ్ సార్ నా చెల్లిని వదిలేయండి సార్. సరే, ఆ బాయ్ ఫ్రెండ్ వచ్చి చెప్పమనండి, వదిలేస్తాను. థ్యాంక్ యూ సార్. అసలు అతను ఎక్కడుంటాడే? పంజాగుట్ట మేలాంజ్లో ఉంటాడక్క. తను ఎప్పుడు అక్కడే కలుస్తానక్క. ఇప్పుడు కూడా తను అక్కడే ఉంటాడక్క. సరే నేను అతనితో మాట్లాడతాను. అలాగే నేను తీసుకొస్తాను. ఓకే ఓకే సార్, అతన్ని నేను తీసుకొస్తాను. ఓకే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, లేదంటే రేపు కోర్టులో కలుద్దాం. ప్రియా BMW బుక్ చేశాను. అది రాగానే గోవా టూర్ ప్లాన్ చేస్తున్నాను. బ్యాంక్ లో బ్యాలెన్స్ కూడా ఉంది. ఆ తర్వాత హ్యాపీగా మన ఇద్దరం గోవాకి వెళ్ళి. ఓకే శంకర్ బాయ్, రేపు కలుద్దాం. ఎక్స్క్యూజ్ మీ, శంకర్ అంటే మీరేనా? యా, మీరు? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ప్లీజ్. ఓకే కూర్చోండి. నా చెల్లి అలెక్కి గురించి. ఓ అలేకే గురించా? చెప్పండి, ఏమైంది? మీరిచ్చిన ఒక రాంగ్ అడ్రస్ వల్ల పోలీసులు అలెక్కిని ప్రాస్టిట్యూట్ కేసులో అరెస్ట్ చేశారు. మీరొక్కసారి పోలీస్ స్టేషన్కి వచ్చి జరిగిన విషయం చెప్తే అలెక్కిని వదిలేస్తారు ప్లీజ్. రోజు ఒకటే డ్రెస్ వేసుకుంటామా? ఒకటే సినిమా చూస్తామా? లైఫ్లో ఎంజాయ్మెంట్ లేకపోతే కిక్ ఉండదు. నేను రోజు ఎంతో మంది అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాను, అందులో ఈ అలైక్య కూడా. ఇదంతా నేను కావాలని చేయించాను. పెళ్లి చేసుకోమని చాలా ఫోర్స్ చేసింది, అందుకే ఇలా చేశాను. You cheat! స్మార్ట్ కూడా. ఇదే పని నేను చేస్తే అనామిక, ఈ టైంలో ఏం జరిగింది? ఎనీ ప్రాబ్లం? ప్లీజ్ సార్. సరే సరే, ఏ స్టేషన్లో ఉంది? జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో. నువ్వేం భయపడ, మీ చెల్లిని కాపాడే బాధ్యత నాది. యూ డోంట్ వర్రీ, నువ్వు ఇంటికెళ్ళు, నేను చూసుకుంటాగా. మీరే ఎలాగైనా కాపాడాలి సార్ ప్లీజ్. అనామిక, నువ్వు నా సొంత మనిషివి. చట్టంతో చదరంగం ఆడేవాడిది. నీ చెల్లిని కాపాడలేనా? నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నా కదా. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. అనామిక, ఏమైందమ్మా? మా కంపెనీ లాయర్తో మాట్లాడాను. భయపడాల్సిందేం లేదన్నారు. అన్నీ ఆయనే చూసుకుంటానని చెప్పారు. అందరినీ అల్లరి పెడుతూ ఇల్లంతా తిరుగుతూ ఉండేది. అలాంటిది ఆ పోలీస్ స్టేషన్లో 4 గోడల మధ్య ఎలా ఉందో. బాధపడకమ్మా, రేపటికల్లా చెల్లి తిరిగి వచ్చేస్తుందిగా. అది కాదమ్మా, ఈ విషయం 10 మందికి తెలిస్తే అలాగే ఏం చేసుకుంటుందోనే భయం. అమ్మో, నిన్న పెళ్లి చూపులు చూసుకున్న వాళ్ళకి ఈ విషయం తెలిస్తే నీ పెళ్లి కూడా ఆగిపోతుందేమో. ఇంకో పక్క నిషా జీవితం కూడా ఏమైపోతుందో. లేదమ్మా, అంత దూరం ఆలోచించుకో. ఏమ్మా, నిషాన్ రమ్మనేదా? వద్దు నాన్న, దానికి మనంత శాంతం లేదు. నేనున్నాను కదా, మీరు వెళ్ళి పడుకోండి. వెళ్ళమ్మా, వెళ్ళు నాన్న. నరసమ్మ,
నరసమ్మ నరసమ్మ పడుపు వృత్తి చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఎందుకు సార్? నా భర్త మీద వ్యామోహం లేకో తన అసమర్థుడయ్యో నా ఒళ్ళు కొవ్వెక్కువ నేను పొరపాటు చేయట్లేదు సార్. తను తాగుడికి బానిసైపోయి భార్య బిడ్డలను పెంచుకోకపోతే కాపురం సాగేదెలా? నా వాళ్ళని పెంచుకోవడం కోసం నేను ఈ పని చేస్తున్నా సార్. నా బిడ్డల్ని చంపుకోమంటారా సార్? ఇళ్లలో భర్తలే మంచిగా ఉంటే మా బతుకులు ఎందుకు సార్ ఎలా అవుతాయి? ఈమె పడుపు వృత్తి చేస్తున్నట్టుగా తనకు తానుగా అంగీకరించినందున ఈమెకు 2000 రూపాయల జరిమానా లేదంటే 10 రోజులు సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడమైనది. నెక్స్ట్. అలేఖ్య 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 భగవద్గీత మీద ప్రమాణం చేసి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ప్రొసీడ్. మీ పేరు అలేఖ్య కదూ? అవునండి. అలేఖ్య గారు, మీరు ఆ టైంలో ఆ రూమ్ లో ఎందుకున్నారు? నా బాయ్ ఫ్రెండ్ శంకర్ ఫోన్ చేసి తన ఫ్రెండ్ రూమ్ దగ్గర ఉండమన్నాడు. అతని కోసమే అక్కడికి వెళ్ళాను. కానీ నిజంగా ఇతను ఎవరో నాకు తెలియదు సార్. ఇతని గురించి తెలుసుకునే లోపే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. రాజేష్ ని విచారించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. ప్రొసీడ్. మీ పేరు? రాజేష్ సార్. రాజేష్. అలేఖ్య మీకు తెలుసా? తెలుసు సార్. ఎలా తెలుసు? ఎలా అంటే 2-3 టైమ్స్ కలిసాను సార్. కలిశారా? కలవడం అంటే ఎలా? ఎలా అంటే ఫ్రెండ్లీగానా? కాదు సార్. మరి శారీరకంగానా? అవును సార్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నౌ యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. సార్ తను అబద్ధం చెప్తున్నాడు. నిజంగా అతను ఎవరో నాకు తెలియదు. ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్. ప్లీజ్ సార్ నేనే తప్పు చేయలేదు సార్. కోర్టులో అరెస్ట్ చేసిన సిఐ గారిని విచారించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. సిఐ గారు, రాజేష్ అలేఖ్య ఆ గదిలో ఉన్నట్టు మీకు ఎలా తెలిసింది? అక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతోందని ఫోన్ వచ్చింది. రైడ్ చేస్తే వీళ్ళు దొరికారు. థ్యాంక్ యూ. ఇక మీరు వెళ్ళచ్చు. ఓకే సార్. యువర్ ఆనర్, అలేఖ్య తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తేనే ఆ ఇంటికి వెళ్ళారని, తీరా అక్కడికి వెళ్ళాక అక్కడున్నది తన బాయ్ ఫ్రెండ్ కాదని మరింకెవరో అని అతనెవరో తెలుసుకునే లోగానే పోలీసులు ఈమెను అరెస్ట్ చేశారనేది ఈమె వాదన. కానీ వాస్తవానికి అలేఖ్య అక్కడికి పొరపాటుగా కాదు అలవాటుగానే వెళ్ళిందనేదే నిజం యువర్ ఆనర్. వేగంగా వెళుతున్న కాలంతో పాటు మరింత వేగంగా ఎదగాలనే దురాశతో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ ఇలాంటి అమ్మాయిలు నీచమైన వ్యభిచార వృత్తి చేస్తూ తమ కుటుంబాలకే కాక మన సమాజానికి కూడా చాలా చెడ్డ పేరు తెస్తున్నారు ఎవరారా. ఈ సంఘానికి సమాజానికి మంచి చేయకపోగా మన సంస్కృతి సాంప్రదాయాలను మట్టగలుపుతున్నటువంటి ఇటువంటి అమ్మాయిలను కఠినంగా శిక్షించి భావితరాల వారికి కనువిప్పు కలిగేలా తీర్పునివ్వమని తమని వేడుకుంటున్నాను ఎవరారా. సార్ ప్లీజ్ సార్ నిజంగానే నేనే తప్పు చేయలేదు సార్. ఇది చాలా అన్యాయం సార్. ఆర్డర్ ఆర్డర్. మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. నా బిడ్డలు ఎప్పుడు అలాంటి తప్పుడు పని చేయరు. నా కూతుళ్ళని నిప్పులా పెంచాను సార్. ఈ లాయరే కావాలని కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడు. నిప్పు గనకే సమాజాన్ని తగలబెడుతుంది అంటున్నా. దర్శాలు ఎవరారా? ఈ కేసులోని సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట అలేఖ్యను ముద్దాయిగా భావించి 2000 రూపాయల జరిమానా లేదంటే 10 రోజులు సాధారణ జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇవ్వడమే. ఈ చేతులతో పెంచాను. అది ఎప్పుడు ఏడ్చింది లేదు. ఏమీ చేయలేని అసమర్థుడైన తండ్రిగా మిగిలిపోయాడు. Let us celebrate this happy occasion.
ఇక్కడే ఉంటే ఇంకెన్ని ఘనకార్యాలు చేస్తాడోనని మా వాడిని ఈవినింగ్ ఫ్లైట్ కి ఫాన్ని పంపించేశానయ్యా. ఇదంతా నీ ఘనతే కదా. చూడలాయరు, నువ్వేదైనా తలుచుకుంటే సంసారిని సానిగాను సాన్ని సంసారిగాను తారుమారు చేయటంలో తిట్టవయ్యా. ఏదో సార్ మీ అందరి అభిమానం. లాయరా అసలు ఈ కేసును ఎలా తారుమారు చేయగలిగావయ్యా? అదే కదండి, అబద్ధాన్ని చెప్పనివ్వరు, అనుకున్నది మాత్రం చెప్పిస్తారు. త్వరలోనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కాబోతున్నారండి. థ్యాంక్ యూ. ఇంతకీ ఏం చేసావో చెప్పలేదు. ఏముంది సార్, రాత్రి తన చెల్లిని కాపాడమంది. ఆమె వెళ్ళిన తర్వాత మన సీఏకి ఫోన్ చేశాను. అసలు మ్యాటర్ చెప్పాడు. ఆ తరువాత లాజిక్ అప్లై. నీచుల్లారా, మీ వల్ల అన్యాయంగా నా చెల్లెలు బలైపోయింది. మీ అందరినీ ఇలాగే వదిలేస్తే నా చెల్లిలాగే రేపు ఇంకెందరో బలైపోతారు. కోర్టులో మాకు న్యాయం జరగకపోయినా మహిళా సంఘాలను తీసుకొచ్చి మీ అందరికి శిక్ష పడేటట్టు నేను చేస్తాను. విమోచన మహిళా సంఘాలంటూ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిలా రెచ్చిపోతున్నావు. మాంతు చూడటం కదే పిచ్చిదానా, ఇప్పుడు నువ్వే మా చేతుల్లో అంతమైపోతున్నావు. రారా తను అంతు చూద్దాం. మీరు వెళ్ళండి. హలో నిషా, ఏంటక్క ఏమైంది? నేను చెప్పే జాగ్రత్తగా విను. అందరూ కలిసి మనల్ని మోసం చేశారు. మీరు జాగ్రత్త. కంపెనీ పార్ట్నర్, సిఐ, లాయర్ అంతా ఒకటే. శంకర్ని సేవ్ చేశారు. అక్క నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? అది నేను ఇప్పుడు అమ్మా ఏం జరిగిందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది అమ్మా? ఏం జరిగిందమ్మా? నా కుటుంబానికి జరిగిన అన్యాయం ఏ కుటుంబానికి, ఏ ఆడదానికి జరగకూడదు. అదే నా లక్ష్యం. నీలో ఇంత పగని బాధని లోపల దాచుకుని పైకి నవ్వుతూ ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు? రియల్లీ యు ఆర్ గ్రేట్. నా ప్రేమ కంటే నీ లక్ష్యం చాలా గొప్పది. ఇప్పటి వరకు నీ ప్రేమికుడిగానే ఉన్నాను. ఇక నుంచి నా ప్రేమ కోసం నిన్నెప్పుడూ డిస్టర్బ్ చేయను. నీ లక్ష్యానికి తోడుగా ఉంటానని మాటిస్తున్నాను. వెనక పక్క నుంచి దొంగతనానికి వెళ్తే బెటర్. నీ అంత ఖాళీగా ఉండేటి ఏంటిది? ఈ గదిలోకి వెళ్దాం. రోడ్డుకి దొరక్క ఈళ్ళే దొరికిందా నీకు? నడవరా నడు. ఆ చాప్టర్ క్లోజ్. సార్ ఫోటోస్ సార్. ప్రభా, నువ్వు మీట్ కన్నా మీకు హౌస్ రా. ఫాస్ట్ ఫాస్ట్. గుడ్ ఈవినింగ్ సార్. ఎవరన్నా బయటికి వెళ్ళారా? లేదు సార్. ఇల్లంతా సర్చ్ చేయండి. ఓకే సార్. బయట డిఫరెంట్ సైజులో ఉన్న చెప్పులు ఎవరివి? మా రెండో అమ్మాయి నిషావి. తను ఇప్పుడు ఎక్కడుంది? సార్ మా అమ్మాయి గదిలో ఈ ఫోటో దొరికింది. ఈ అమ్మాయి ఏబీసీ కంపెనీలో ఎంప్లాయ్ కదా? అవును సార్. ఆ సీరియల్ కిల్లర్ నిషా అన్నమాట. అలేఖ్య ఆ కంపెనీ ఎండీలో ఒకరైన ప్రకాష్ రావు కొడుకు చేతిలో మోసపోయింది. అందుకే కోర్టులో ఆత్మహత్య చేసుకుంది. అది అడగడానికి వెళ్ళిన అనామికని
వాళ్ళందరూ కలిసి ఏం చేశారు ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. తన కుటుంబానికి ద్రోహం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టకుండా నిషాని ఈ మటలన్నీ చేస్తుంది. సో నెక్స్ట్ టార్గెట్ శంకరే. ఇమీడియట్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్పు. సార్ నాట్ రీచబుల్ సార్. మీ అమ్మాయిని సరెండర్ అవ్వమని చెప్పండి, తనకే మంచిది. కానిస్టేబుల్స్ ఒకసారి ఫోన్ ట్రై చేయాలి. ఎక్కడున్నాడో వీడు. గనిర గనిర బంగారు గని పదను పెట్టు మరి మేలుకొని దివిన భువిన లేనందమని దినన దింతనన పాడమని అలుపు సలుపు కాశీలో కలుపు చిలిపి వలపు నీరేరగలుపు పుట్టినాది కళ్ళల్లో ఎరుపు తట్టి లేపు తెరిచాను తలుపు ఏ గనిర గనిర గని అరే గనిర గనిర గని గనిర గనిర బంగారు గని పదను పెట్టు మరి మేలుకొని దివిన భువిన లేనందమని దినన దింతనన పాడమని. ఉడుముకేస్తాలే పోటు పట్టులో తాను బెస్ట్ తడిమి చూడాలి టేస్ట్ గురి చూసి ఎక్కు ఎవరెస్ట్. ఉడుముకేస్తాలే పోటు పట్టులో తాను బెస్ట్ తడిమి చూడాలి టేస్ట్ గురి చూసి ఎక్కు ఎవరెస్ట్. కుదిపేసి పట్టాలి పట్టు లేదంటే నా మీద బొట్టు పర్వాల అయితేనే పట్టు నీరేరా కట్టాలి అందంతో చెట్టు ఊగేసి లాగాలి కొట్టు నా చెట్టు పూలన్నీ కొట్టరావేరా. సార్ పింగ్ అవుతుంది. లేదంటే నా మీద బొట్టు పర్వాల అయితేనే పట్టు. హలో, ఎవరు? సిబిఐ. సార్ చెప్పండి. నువ్వెక్కడున్నావు? ఎల్బీజీ రెస్టారెంట్ లో ఉన్నాను సార్. సరే, చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి. ఇన్నాళ్ళ నుంచి హత్యలు చేసుకుంటూ వచ్చేది ఎవరో కాదు, మీ ఆఫీసులో పనిచేసే నిషానే. పెట్టే కేకలే మారి రూపురేఖలే చూపే కొత్త లోకాలే. సార్ ఆ అమ్మాయి ఇక్కడే ఉంది సార్. పెట్టే కేకలే మారి Keep engaged, keep engaged, I'm on the way. చూపే కొత్త లోకాలే. గనిర గనిర బంగారు గని పదను పెట్టు మరి మేలుకొని దివిన భువిన లేనందమని దినన దింతనన పాడమని. You can touch me, come on baby touch me, say oh yeah. Come on baby touch me, you can touch me, come on baby touch me, say oh yeah. జరపరాజంట యాగం వయసు అంటేనే యోగం గెలిపించి గెలిచేదే భోగం రేపవలు తీయి రసరాగం. హే జరపరాజంట యాగం వయసు అంటేనే యోగం గెలిపించి గెలిచేదే భోగం రేపవలు తీయి రసరాగం. మెళ్ళోన వేయాలి మల ఒళ్ళోన చెయ్యాలి గొల్ల చూపించు నీలోని లీల మగధీర తీరాలి ఎన్నాళ్ళ కళ్ళ వేయాలి బంధాల వల్ల ముంచాలి పొంగేటి అల్ల సుకుమార. గనిర గనిర గని గని అరే గనిర గనిర గని గని గనిర గనిర బంగారు గని పదను పెట్టు మరి మేలుకొని
దివిన భువినలేనందమని దినన దింతనన పాడమని. మిస్ నిషా, యువర్ అండర్ అరెస్ట్. గో 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 గో. అగ్నిని మించిన వర్ణం అజ్ఞాతం, సంద్రం కన్నా రౌద్రం అజ్ఞాతం, శబ్దం పలికే శబ్దం అజ్ఞాతం, శ్మశానం కన్నా నిశ్శబ్దం ఈ అజ్ఞాతం. అగ్నిని మించిన వర్ణం అజ్ఞాతం, సంద్రం కన్నా He's no more. పదండి. కానిస్టేబుల్. ఈ హత్యలు మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ శంకర్ ప్రేమ పేరుతో నా చెల్లెల్ని మోసం చేసి ఆమె చావుకి కారణమయ్యాడు. అంటే ఇంతకు ముందు జరిగిన హత్యలు కూడా? అవును, వాళ్ళందరినీ కూడా నేనే చంపాను. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది? న్యాయం చేయాల్సిన వాళ్లే అన్యాయం చేస్తున్నప్పుడు అన్యాయానికి గురైన వాళ్లే న్యాయం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే. ఓకే, తప్పండి తప్పండి. నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. వరుసగా 6 హత్యలతో రాష్ట్రాన్ని వణికిస్తున్న అనామికను సిబిఐ ఎట్టకేలకు ఇవాళ పట్టుకుంది. ఇలాంటి తప్పులకు కారణం లా అండ్ ఆర్డర్ సరిగా లేకపోవడమే. అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోండి, లేకపోతే మనం కూర్చోడానికి సోఫాలు కూడా ఉండవు. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ శ్రీరామ్, కమిన్ రా కూర్చో. రాత్రి టీవీ చూశానయ్యా. ఆ అమ్మాయి అనామిక్ కదా? ఎస్ సార్. లైఫ్ లో బాగా స్ట్రగుల్ ఫేస్ చేసినట్టుందా? అవును సార్. నాదో చిన్న రిక్వెస్ట్ సార్. ఆ అమ్మాయి ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్ని సమాజానికి చెప్తే మంచిదని అనుకుంటున్నాను. ఆ కోర్టు ప్రొసీజర్స్ అన్ని కూడా లైవ్ టెలికాస్ట్ చేసి చూపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. చాలా వచ్చినాయి. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. హైదరాబాద్ సిటీలో వరుసగా 6 హత్యలు చేసిన అనామికను ఈ రోజు కోర్టుకు హాజరుపరుస్తున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు చూద్దాం. నీ తరపున వాదించడానికి లాయర్ ఉన్నారా? లేదు సార్. ఈ హత్యలన్నీ నువ్వే చేశానని ఒప్పుకుంటున్నావా? అవును సార్, ఈ హత్యలన్నీ నేనే చేశానని ఒప్పుకుంటున్నాను. కనుక ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు తీర్పిచ్చే ముందు కోర్టు వారికి నా ఆవేదన్ని చెప్పుకోవాలనుకుంటున్నాను సార్. పర్మిషన్ గ్రాంటెడ్. సార్, ఈ సృష్టిలో ప్రతి జీవి తల్లి గర్భం నుండి భూమి మీద పడ్డాకే వాటి ఉనికి కోసం పోరాడతాయి. కానీ ఆడపిల్ల మాత్రం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే తన ఉనికి కోసం పోరాడాల్సి వస్తుంది. అంటే ఆడపిల్లను తల్లి గర్భంలో ఉన్నప్పుడే చంపేసే సంస్కృతి మన దేశంలో ఇంకా కొనసాగుతుంది. అంటే నీ ఉద్దేశంలో ఆడపిల్లల్ని కనడం లేదా, పెంచడం లేదా? ఎస్ యువరానా, ఆడపిల్లల్ని కంటున్నారు, పెంచుతున్నారు. చదువు కోసం స్కూల్కి కాలేజీలకి వెళ్తే తోటి విద్యార్థులు ప్రేమ పేరుతో వేధింపులు, గురువుల లైంగిక వేధింపులు, ఉద్యోగానికి వెళ్తే సహోద్యోగుల వేధింపులు, మనస వాచ కర్మన అంటూ నమ్మి భర్తతో అత్తవారింట్లోకి అడుగు పెడితే అత్త మామ భర్త వేధింపులు. ఆడపిల్ల పుడితే ఆడవాళ్లే వేధిస్తుంటే ఆడపిల్లకి రక్షణ ఎక్కడుంది వ్రానా? ఆడపిల్ల బయటకొస్తే తిరిగి వెళ్తానో వెళ్ళను అని తనకు భయం, ఇంటికి క్షేమంగా చేరుతుందో లేదోనని ఇంట్లో వాళ్ళకి భయం, చివరికి చిన్న పిల్లల్ని సైతం బయటకు పంపాలంటే భయం వేస్తోంది సార్. ఎవరు తనని కిడ్నాప్ చేస్తారో, లైంగికంగా వేధించి వేధించి చంపుతారోనని భయంతో పెంచుతున్నారు సార్. ఇలా ప్రతి చోట ఆడపిల్లలు భయంతోనే పెరుగుతున్నారు. తల్లిదండ్రులు భయపడుతూ పెంచుతున్నారు సార్. మీరు పొరబడుతున్నారు.
స్త్రీ సంక్షేమం కోసం, రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలు, రాజ్యాంగ సవరణలు చేసింది. చట్టాలు రాజ్యాంగ సవరణలు చేశారు. మన రాజ్యాంగంలో 14వ అధికరణ సమానత్వం గురించి, 15వ అధికరణ వివక్ష చూపించరాదని, 16వ అధికరణ సమాన అవకాశాలు ఉండాలని, 21వ ఆర్టికల్లో మన న్యాయ వ్యవస్థలో వరకట్నపు వేధింపులు, గృహహింస, టీజింగ్, అసభ్య ప్రవర్తన, ర్యాగింగ్, అన్నదమ్ములతో సమాన ఆస్తి హక్కు, ఇలా స్త్రీకి సంబంధించిన చట్ట సవరణలు ఉన్నాయి. అవి ఎంతమంది మహిళల్ని ఆదుకుంటున్నాయి యువరానా? ఇన్ని చట్టాలు సవరణలు ఉండి ఇదే కోర్టులో ఓ ధన మదాంధుడి ప్రేమకు నా చెల్లి మోసపోతే ఈ చట్టం, న్యాయం ఆ ధనవంతుడికి తొత్తులై ఓ పోలీస్ అధికారి వ్యభిచారి కేసు కింద అరెస్ట్ చేస్తే, మరో పేరు మోసిన న్యాయవాది తన మేధస్సుతో వ్యభిచారి అని ముద్ర వేస్తే, ఇదే కోర్టులో నా చెల్లి ఆత్మహత్య చేసుకుంది సార్. ఆడపిల్లలు కళ్ళు తెరిచినప్పటి నుండి కళ్ళు మూసే వరకు ప్రతిరోజు అనేక అరాచకాలకు గురవుతూనే ఉన్నారు. సంవత్సరాలు మారుతున్నాయి, కానీ స్త్రీల రక్షణ కోసం చట్టాలు ఇంకా మారాలి సార్. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ సర్వదేవతలు ప్రసన్నం అవుతారు అని భగవద్గీతలో ఉంది. కానీ ఇక్కడ స్త్రీ పూజింపబడడం కాదు సార్, బాధించబడుతుంది. ఆడవారిలో ఎవరో ఒకరికి అన్యాయం జరిగినంత మాత్రాన మొత్తం వ్యవస్థనే తప్పు పట్టకూడదు. నిజమే యువరానా, నేను మొత్తం వ్యవస్థని తప్పు పట్టడం లేదు. ఆడవారిలో ఎవరికో ఒకరికి న్యాయం జరుగుతుంది, కానీ ఎక్కువ మందికి అన్యాయమే జరుగుతుంది. ఇప్పటికి కూడా కాలేజీల్లో ర్యాగింగ్ ఆగట్లేదు. యాసిడ్ దాడులు, కత్తిపోట్లు, లైంగిక వేధింపులు, వరకట్నపు చావులు, ఇన్ని వేధింపులు, సమస్యలు, చావులు ఎందుకు ఆగట్లేదు సార్? ఈ సమాజంలో స్త్రీని దేవత అంటూ పూజింపనవసరం లేదు, సాటి మనిషిగా గుర్తిస్తే చాలు. ప్రతి మహిళకు నేను చేసుకునే మనవి, నాటి స్త్రీ కంటే నేటి స్త్రీ సాధించిన ప్రగతి ఒక్కటే. భర్తకు అమ్ముడుపోయే స్థాయి నుండి భర్తను కొనగలిగే స్థాయికి ఎదగడమే. దాన్ని చూసి సంతోషపడొద్దు. మగవారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను వారికిద్దాం. అలాగే మన విలువల్ని మనం కాపాడుకుందాం. ఓ గాంధీజీ పోరాడితే మనకు స్వతంత్రం రాలేదు, ఒక అల్లూరి సీతారామరాజు పోరాడితే రాలేదు. వారి వెనుకున్న ప్రతి ఒక్కరూ ఒక సిపాయిలా పోరాడి ప్రాణాలు త్యాగం చేశారు కాబట్టే మనకు స్వతంత్రం వచ్చింది. ఏ ఒక్కరూ చేస్తే సమాజంలో మార్పు రాదు. అందరం కలిస్తేనే సమాజంలో మార్పు తేగలం. ఇన్ని చట్టాలు, రాజ్యాంగ సవరణలు తెలిసిన దానివి చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోవడం నేరమని తెలియదా? స్త్రీ తనకు జరిగిన అన్యాయానికి తనకు తానే సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఈ హత్యలు చేయవలసి వచ్చింది. ఓ ఆడబిడ్డ తండ్రిగా ఈమె వాదనతో నేను ఏకీభవిస్తూ, ఈమె చెప్పినవన్నీ వాస్తవాలైనప్పటికీ న్యాయపరంగా ఆలోచిస్తే చట్టాన్ని ఆమె చేతుల్లోకి తీసుకుని హత్యలు చేయడం తప్పుగా భావిస్తూ ముద్దాయికి 7 సంవత్సరాల సాధారణ జైలు శిక్షను విధిస్తూ తీర్పు చెప్పడమైనది. శిక్షాకాలం పూర్తయిన పెదప స్త్రీ శిశు సంక్షేమ మరియు సామాజిక సేవా విభాగాల్లో ఈమె యొక్క సేవలను వినియోగించుకోవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించడమైనది. ఒక మనిషిగా నేను నిన్ను మెచ్చుకుంటున్నానమ్మా. నిన్ను చూశాక కొందరైనా మారుతారు. ప్రతి అల వెనక సముద్రం అంతా ఆధారపడి ఉన్నది అనేది ఎంత నిజమో, ప్రతి స్త్రీ వెనక ఈ సృష్టి అంతా ఆధారపడి ఉంది అనేది కూడా అంతే నిజం. హ్యాట్స్ ఆఫ్. ఈ సమాజంలో ప్రతి స్త్రీ వెనక ఇంత ఆవేదన ఉందని ఈ వ్యవస్థకు తెలియజేశారు. చెప్తున్నా ఎంతకంటే జరగడే ఎలాడే. ఏమా, నీకోసం మీ వాళ్ళు వచ్చారు. ఏంటక్కా, ఇంతకాలం అజ్ఞాతంలో ఉండి వీళ్ళందర్నీ నువ్వు చంపావా? కానీ చెయ్యని 2 మర్డర్స్ కూడా నీ మీద ఎందుకు వేసుకున్నావు? బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను.
ఆ రోజు ఏం జరిగిందంటే ఎవరు వస్తున్నారా త్వరగా వెళ్దాం పద. ఆ తర్వాత జోగారావుని చూశాను. అప్పటికే పగతో రగిలిపోతున్న నేను అతన్ని చంపేశాను. అలాగే పార్ట్నర్ రాజారాంని హాస్పిటల్లో నేనే చంపాను. తర్వాత ప్రకాష్ రావుని సిఐని, లాయర్ని, శంకర్ని, తప్పుడు సాక్ష్యం చెప్పిన రాజేష్ని చంపాలని టార్గెట్ చేశాను. ఇంతలో ప్రకాష్ రావు చనిపోయాడు. ఎవరు చంపుంటారని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. తర్వాత ఒక్కొక్కరిని చంపుకుంటూ వచ్చాం. కానీ సిబిఐ ఆఫీసర్కి నీ మీద అనుమానం వచ్చింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేనెలాగో సమాజం దృష్టిలో చనిపోయాను కదా. కానీ ఈ సమాజానికి నీలాంటి తెలివైన ధైర్యవంతరాలుండడం చాలా ముఖ్యం. ఎంతో మంది స్త్రీలు ఈ సమాజంలో అన్యాయంగా ఆహుతవుతున్నారు. అలాంటి వాళ్ళకి నువ్వు ఆదర్శంగా నిలవాలి. తప్పు చేసిన వాడికంటే ఆ తప్పుకి సపోర్ట్ చేసిన వాడు ఇంకా పెద్ద నేరస్తుడు. మిగిలిన ఆ రాజేష్ గారిని కూడా వదిలిపెట్టద్దు. బాగుంది మేడం. ఎక్కడైనా ఆస్తుల్ని పంచుకుంటారు, లేదంటే బాధ్యతల్ని పంచుకుంటారు. కానీ మీరేంటండి ఇలా హత్యలే పంచుకుంటున్నారు? ఇది కూడా బాధ్యతే కదా రమేష్. ఇంతకీ నువ్వేంటిక్కడ? ఇషా జరిగిందంతా చెప్పింది. మీ లక్ష్యాలకు ఆదర్శాలకు తోడుగా ఉండాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను మేడం. జాగ్రత్తమ్మా. వస్తానక్క. ఆడబిడ్డయని అరసెందుకమ్మా అమ్మా ఓయమ్మా, మన అమ్మల గన్న అమ్మ ఆడదని తెలుసుకోవమ్మా. చదువుల తల్లి ఆడదే, సంపదల తల్లి ఆడదే, భూమాతమ్మ ఆడదే, ఆ గోమాతమ్మ ఆడదే, సృష్టిలోని ప్రతి జీవరాశికి జన్మనిచ్చునది ఆడదే, మనల కన్న తల్లి యొక్క ఆడదే. ఆడబిడ్డవమ్మా నువ్వు ఆహుతి కాకమ్మా, నువ్వు లేనిదే మానవ జాతికి మనుగడ లేదమ్మా. 10 నెలలు కడుపున పెట్టుకొని కాపాడేదే ఆ జన్మ, తన రక్త మాంసాలు మనకు పంచి తరించిపోయేది ఆ జన్మ. ఆ జన్మ లేకుంటే ఆ తల్లి లేకుంటే, ఆ జన్మ లేకుంటే ఆ తల్లి లేకుంటే మనిషికి మనుగడ ఉండునా, కోట్ల మనుషులు భూమిపైన ఉండునా. ఆడబిడ్డవమ్మా నువ్వు ఆహుతి కాకమ్మా, నువ్వు లేనిదే మానవ జాతికి మనుగడ లేదమ్మా.